బ్రాహ్మణికం. బ్రాహ్మణికం అనేది ఒక నావెల్, ఒక స్టోరీ. అది రాసింది ఎవరంటే మన చలం గారు. ఈ స్టోరీ 1930, 1940 ఆ టైంలో జరుగుతున్న ఒక స్టోరీ అనమాట. ఒక విలేజ్లో ఒక బ్రాహ్మణుల కుటుంబానికి సంబంధించిన ఒక స్టోరీ. ఆ బ్రాహ్మణులు పెద్ద రిచ్ ఏం కాదు, వాళ్ళు ఒక మామూలు ఒక మధ్యతరగతి కుటుంబాలు ఎట్లయితే ఉన్నాయో అలాంటి ఒక విలేజ్లో ఒక పెంకుటిల్లో ఉన్న ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన ఈ స్టోరీ అనమాట. ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి మన హీరోయిన్ క్యారెక్టర్. ఆ మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి పేరు సుందరమ్మ. మన ఈ నావెల్కి ఆమెనే హీరోయిన్ అనమాట. సుందరమ్మ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే అసలు మామూలుగా ఉండదు. అంటే చలం గారు రాసిన అన్ని నావెల్స్లో అన్ని హీరోయిన్ పాత్రలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అలాగే ఈ సుందరమ్మ క్యారెక్టర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆమె చిన్నతనంలోనే తనకు పెళ్లి చేస్తారు, అంటే బాల్య వివాహం చేస్తారనమాట. అప్పుడున్న సొసైటీలో 1930, 1940 ఆ టైంలో బాల్య వివాహాలు ఇవన్నీ కూడా చాలా సర్వసాధారణం. అంటే ఆ టైంలో చాలా వరకు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేటోళ్ళు. సో అట్లనే సుందరమ్మకు కూడా వాళ్ళ హస్బెండ్తోని వాళ్ళ మేనమామ కొడుకు అనమాట అతనికి ఇచ్చి పెళ్ళి చేస్తారు. పెళ్ళి చేసి కొన్ని రోజులు వాళ్ళ సంసారం అట్లే సాగుతుంది. సాగిన తర్వాత అంటే ఇంకా పిల్లలు ఏం కాకముందుకే వాళ్ళ హస్బెండ్ అనే అతను చనిపోతాడు. చనిపోవడానికి గల కారణం ఏంటనేది కరెక్ట్గా మనకి నావెల్లో ఉండదు, కానీ అతనికి జాతకాల పిచ్చి ఇవన్నీ కూడా ఉంటాయి సుందరమ్మ హస్బెండ్కి. అతనికి జాతకంలో ఉండే విషయం ఏంటంటే ఇంకొక 2 నెలల్లో చచ్చిపోతాడని చెప్పేసి జాతకంలో వెళ్తుంది. అది నిజంగానే ఇతను చనిపోతాడనమాట. అప్పటి నుంచి సుందరమ్మ ఇంకా గట్టిగా ఈ ఈ ఈ జ్యోతిష్కం కానీ బ్రాహ్మణులకు సంబంధించిన కొన్ని వ్యవహారాలు ఉంటాయి కదా, అంటే పనులు ఇవన్నీ కూడా వీటిని ఇంకా గట్టిగా బిలీవ్ చేయడం అనేది సుందరమ్మ అక్కడ నుంచి ఇంకా ఎక్కువ స్టార్ట్ చేస్తుంది అనమాట. సో అప్పటికి వాళ్ళ మామయ్య కూడా చనిపోయి ఉంటాడు. సో వాళ్ళ అమ్మ అండ్ సుందరమ్మ వీళ్ళిద్దరూ ఆ ఇంట్లో ఉంటారు. బట్ అదే టైంలో వీళ్ళు చచ్చిపోయిన తర్వాత, అంటే వీళ్ళ మావయ్య అండ్ వీళ్ళ భర్త చచ్చిపోయిన తర్వాత వీళ్ళకి తెలిసే విషయం ఏంటంటే వాళ్ళందరూ అంటే అప్పులు కానీ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాటి వల్ల ఆ ఊరు వదిలిపెట్టిపోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళకున్న అప్పులు తీర్చేయడానికి వాళ్ళ ఇల్లు అమ్మి, వాళ్ళ భూములు అమ్మి, వాళ్ళకున్న ఆస్తులన్నీ అమ్మేసి వెళ్ళిపోవాల్సిన అవసరం వస్తుంది అనమాట. అప్పుడు సుందరమ్మ అండ్ వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి వాళ్ళ మావయ్య అంటే హైదరాబాద్లో ఉంటారు వాళ్ళ మావయ్య. అప్పుడు హైదరాబాద్ రావడానికి ఫస్ట్ టైం, అంటే వాళ్ళ విలేజ్ నుండి ఫస్ట్ టైం సుందరమ్మ అండ్ వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి ట్రైన్లో ప్రయాణం చేస్తారనమాట హైదరాబాద్కు రావడానికి. ఆ ట్రైన్లో కూడా వీళ్ళు వాళ్ళ బ్రాహ్మణులు కదా, ఇక పక్కన ఎవరైనా సీట్లో బ్రాహ్మణులు ఉంటేనే వాళ్ళతో పాటు కూర్చోవడం, లేదంటే కూర్చోకపోవడం, అండ్ పక్కన ఉన్న వాళ్ళని చీద్రించుకోవడం ఇలాంటివి చేస్తుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటాయి. అంటే మామూలు సొసైటీలో కొంచెం వరకు ఎంతో కొంత సహిస్తారు, కానీ బ్రాహ్మణులు అనేటవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ అన్నమాట. అంటే ఎక్కువ ఓవర్ యాక్షన్, ఎక్కువ ఇది ఓవర్ యాక్షన్ అంటే కరెక్ట్ కాదేమో, కానీ ఓవర్గా రియాక్ట్ అవుతుంటారు అనమాట. సో అట్లా వాళ్ళు వాళ్ళ మావయ్య ఇంటికి వస్తారు. మావయ్య ఇంటికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వాళ్ళది. సో మావయ్య ఇంట్లోనే ఉంటుంది. ఈమె భర్త చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళ భర్త సుందరమ్మ భర్త చచ్చిపోయింది కదా, చచ్చిపోయే ముందు వాళ్ళ భర్త ఏం చెప్తాడంటే సుందరమ్మకు ఇంకొక పెళ్ళి చేయకండి, ఎందుకంటే నేను చచ్చిపోయినా కూడా నేను ఈమె చుట్టూనే తిరుగుతుంటా, ఇక్కడే ఉంటా అని చెప్పేసి ఆమెకు చెప్తాడు అన్నట్టు. ఆమెకు వాళ్ళ ఫ్యామిలీకి కూడా చెప్తాడు. సో సుందరమ్మ కూడా ఇంకా ఏమంటారు వేరే పరపురుషుని చూడకుండా అట్లనే ఇంకా అతని భర్త చచ్చిపోయినా కూడా పెళ్లి చేసుకోకుండా అట్లనే ఉంటుంది అన్నట్టు. అదే టైంలో వీళ్ళ మావయ్య ఇంటికి వచ్చిరు కదా, హైదరాబాద్లో వీళ్ళ మావయ్య ఇంటికి వచ్చిరు కాబట్టి వాళ్ళ మావయ్యకు చిన్న కూతురు ఉంటుంది. ఆ కూతురుకు ట్యూషన్ చెప్పడానికి ఒక అబ్బాయి అంటే ఈమె వయసు, మన సుందరమ్మ వయసు ఒక అబ్బాయి డైలీ వచ్చి ట్యూషన్ చెప్తుంటారు అనమాట. ట్యూషన్తో పాటు తనకు ఆ చిన్న పాపకు మ్యూజిక్ కానీ అవన్నీ నేర్పించడం అలాంటివి చేస్తుంటాడు. అదే టైంలో అతను సుందరమ్మని చూసి మనసు పారేసుకుంటాడు అనమాట హీరోలాగా. సో సుందరమ్మ మీద మనసు పడతాడు. సుందరమ్మ మీద మనసు పడేసి ఆమెకు అన్నీ ట్రై చేస్తుంటాడు అనమాట.
ఏదో రకంగా ఆమెను ఇంప్రెస్ చేయడానికి, లేకపోతే సైగలు చేయడం, మాట్లాడడం అలాంటి ట్రై చేస్తున్నా కూడా సుందరమ్మ మాత్రం ఎప్పుడు కూడా అతని వంకేసి చూడదన్నమాట. ఒక అమ్మాయి గనక ఏమాత్రం ఎదుటి మీద ఫీలింగ్ లేదంటే వీడు ఎంత ట్రై చేసినా కూడా ఆ అమ్మాయి పడదు అని అర్థం అనమాట. సో అట్లనే సుందరమ్మ కూడా అస్సలు వాని మీద ఏమాత్రం ఇది చూపించదన్నమాట. అప్పుడు వాడు అబ్జర్వ్ చేసేది ఏంటిదంటే సుందరమ్మకు ఒక వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ ఏంటిదంటే ఎవరికన్నా కష్టం వస్తే, అంటే ఇన్ఫ్యాక్ట్ చీమకు కష్టం వచ్చినా కూడా వాటర్లో చీమ పడ్డా కూడా ఆ చీమని తీసి బయటికి తేవడం, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని ఆమె ఫస్ట్ బాధపడిపోవడం, అంటే ఎవరిని తిట్టకుండా ఎవరిని నొప్పించకుండా ఉండే ఒక అమ్మాయి అనమాట సుందరమ్మ. చాలా సుందరంగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఆమె మనసు కూడా చాలా సుందరం అనమాట. సో ఆమెకున్న ఈ డిసడ్వాంటేజ్ లేదంటే అడ్వాంటేజ్ దీన్ని ఉపయోగించుకొని అతనికి జ్వరం రాకపోయినా కూడా జ్వరం వచ్చిన దానిలాగా యాక్టింగ్ చేసి ఆమెతోని సేవలు చేయించుకుంటాడు అనమాట. ఎందుకంటే మాస్టర్ కాబట్టి ఆ టైంలో సేవ చేయడం అనేది కామన్. సో సుందరమ్మ ఇతనికి జ్వరం వచ్చినప్పుడు అంటే జ్వరం వచ్చినట్టు ఇతను యాక్టింగ్ చేస్తుండ అనమాట. సో యాక్టింగ్ చేసి ఫైనల్గా ఆమె సేవలు చేస్తుంటుంది. సుందరమ్మ ఇతనికి మంచి సేవలు చేస్తుంటుంది. ఆ సేవలు చూసుకుంటేనే వీడు పులిహోర కలుపుతాడు. పులిహోర కలిపేసి ఎవ్వరు లేని టైంలో సుందరమ్మ మీద అఘాత్యం చేసి ఆ అమ్మాయిని రేప్ చేసేస్తాడు. రేప్ అంటే ఇంకా లొంగ తీసుకొని ఆమెతో సంసారం చేస్తాడు అనమాట. ఫైనల్గా సంసారం చేసి కొన్ని రోజులు అట్లే సాగుతుంది. ఆ అమ్మాయి ఎవరికి చెప్పదు. సుందరమ్మ ఎవరికన్నా చెప్తే ఇది ఘోరమైందని చెప్పేసి ఆమెనే కొడతారని అనుకుంటుంది. ఇంకెవ్వరికి చెప్పదు అన్నట్టు భయపడుతుంటుంది, ఏడుస్తూ ఉంటుంది. అలా భర్తకు మోసం చేసినా అని ఇంకా బాధపడుతుంటుంది అనమాట. బాధపడుతుంది. కానీ నిజం ఎన్నాళ్ళకైనా దాగుతుందా? దాగదు కదా, ఏదో ఒక రోజు బయటపడాల్సిందే. సో అప్పుడే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. వీడు చేసిన కార్యానికి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రెగ్నెంట్ అయిపోయి ఆ ప్రెగ్నెంట్ అయిన విషయం వీనికి తెలుస్తుంది. ఎవరైతే రేప్ చేసిండో అని తెలిసేసి వాడు పారిపోతాడు అనమాట అక్కడ నుంచి. పారిపోయినప్పుడు వీళ్ళ మావయ్య ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో ఇంకా దొరకబట్టేసి, అంటే వాడు ఎక్కడుంటాడో వాడిని పట్టి తీసుకొచ్చి సుందరమ్మనిచ్చి పెళ్ళి చేస్తారనమాట. సుందరమ్మకి ఇష్టం లేకపోయినా కూడా, ఎందుకంటే సొసైటీలో ఇప్పుడు భర్త లేని బిడ్డ ఉండడం అనేది చాలా కష్టం. అప్పుడున్న టైంలో ఇంకా టఫ్ అనమాట. ఇప్పుడు కూడా ఐ థింక్. సో ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్ళి చేస్తారు. పెళ్ళి చేసిన తర్వాత వీని నిజ స్వరూపం మెల్లిమెల్లిగా బయటపడుతుంటుంది. మన హీరో అంటే యాంటీ హీరో చెప్పాలంటే సుందరమ్మ ఏంటంటే తనకున్న దాంట్లోనే బతకడం అలాంటిది చేస్తుంటుంది. అలా మావయ్య ఈ టీచర్ జాబ్కి మంచి జాబ్ కూడా ఇప్పిస్తాడు. మంచి జాబ్ ఇప్పించి పెడతాడు. మనమేమనుకుంటాం, ఒక హ్యాపీ ఎండింగ్ దొరికింది ఇక్కడ నుంచి, సుందరమ్మ లైఫ్లో కూడా ఒక మంచి హ్యాపీ ఎండింగ్ వచ్చింది అన్న ఉద్దేశంతో మనం ఉంటాం. కానీ ఇక్కడ నుంచి చలం గారు నిజంగా రైటింగ్ స్కిల్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళి వదిలిపెట్టారని చెప్పొచ్చు. అదేంటిదంటే సుందరమ్మను పెళ్ళి చేసుకున్న తర్వాత మన హీరో ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం ఇంకా పిసినారే అనమాట. అంటే ఇప్పుడు కొత్త చీర కట్టుకున్నది అనుకో, కొత్త చీర కట్టుకుంటే కొత్త చీర ఎందుకు కట్టుకుంటున్నావు, అది నలిగిపోతుంది, మళ్ళీ పైసలు ఎడికైనా వస్తాయి, అది ఇది అని చెప్పేసి ఊరికే గొడవ పెట్టుకుంటా ఉంటాడనమాట. అండ్ దాంతోపాటు నువ్వు నాతోనే నేను చేయబట్టుకొని గుంజితేనే నువ్వు నాతో పడుకున్నావు, వేరేటోడు గుంజితో కూడా పండుకుంటావు కదా అని చెప్పేసి అట్లా అబండాలు ఆమె మీద మోపిస్తూ మళ్ళీ తాగుడు గుణం ఉంటుంది, తిరుగుడు, ప్యాకాటలు, ఇంకా వాట్ నాట్ ఎవ్రీథింగ్ అనమాట. అలాంటి అన్ని చెడలవాట్లు అన్నీ కూడా అతనికి ఉంటాయి అన్నట్టు. సో అప్పుడు ఆ సుందరమ్మ మీద భారాలు మోపుతాడు. అండ్ నేను పని చేసుకొచ్చి పెడుతున్నా నీకు, నేను సాత్తున్నా నేను అన్న ఇంటెన్షన్లో సుందరమ్మని ఎప్పుడు మానసికంగా శారీరకంగా కూడా కొన్నిసార్లు బాధ పెడతా ఉంటాడనమాట. సో ఫైనల్గా ఆ అమ్మాయి కొడుకు పుడతాడు. సుందరమ్మకు చిన్న కొడుకు పుడతాడు. చిన్నగానే ఉంటాడు, ఆబ్వియస్గా ఎవరైనా చిన్నగానే పుడతారు కాబట్టి కొడుకు పుడతాడు. పుట్టిన తర్వాత ఆమె డైవర్షన్, అంటే ఇప్పుడు తనకున్న ప్రపంచంలో వాళ్ళ అమ్మ తీర్థయాత్రలకు వెళ్ళిపోయింది. పెళ్ళి చేయకముందుకే మా ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత తనకు మనశ్శాంతి లేదని చెప్పేసి ఆమె తీర్థయాత్రలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈమెకంటూ ఉన్నది తన భర్త. ఇప్పుడు తన లైఫ్లోకి వచ్చింది ఒక చిన్న కొడుకు అనమాట. సో ఆ కొడుకును ఇంకా చాలా ఎక్కువ ప్రేమ చేస్తుంటుంది అనమాట. అంటే ఇప్పుడు కొన్ని పాలియాలంటే అవసరానికి మించి ఎక్కువ ఇస్తుంది. అంటే ఇప్పుడు చిన్నగా ఏడిచినా కూడా పాలియడం, అట్లా ఎక్కువ ప్రేమ చేయడం వల్ల అతనికి అజీర్తి చేస్తుంది.
అజీర్తి చేసేసి ఆ పిల్లగానికి జబ్బు పడుతుంది అంటే జ్వరం వస్తుంది అనమాట. జ్వరం వచ్చినప్పుడు ఆమె మొక్కుకుంటుంది, ఒక పార్వతీదేవికి మొక్కుకుంటుంది. ఆమెకు పార్వతీదేవికి చీర కడతా అని చెప్పేసి మొక్కుకుంటుంది. కానీ చిన్న పిల్లగానికి కొంచెం తొందరగానే తక్కువైపోయిన తర్వాత అతని భర్త దగ్గరకు వచ్చి నాకు ఒక 15 రూపాయలు ఇవ్వండి, నేను పార్వతీదేవికి మొక్కుకున్నా, మన చిన్న పిల్లగానికి ఇట్లా జ్వరం తక్కువైతే కడతా అని చెప్పేసి. ముడుపులు కడతారు కదా విలేజ్లో. సో అట్లనే ముడుపు కట్టినా కొంచెం 15 రూపాయలు ఇవ్వనంటే ఆల్రెడీ అయిపోయింది కదా, ఇంకా ఏం అవసరం లేదు అది అని చెప్పేసి అతను ఇయ్యడనమాట. అప్పుడు ఇంకా ఈమె వాళ్ళ మావయ్య దగ్గర వాళ్ళ దగ్గర ఒక 5 రూపాయలు 2 రూపాయలు అట్లా అడుక్కొని 15 రూపాయలు ఎట్లాగో జమ చేసుకొని ఒక 15 రూపాయలతో చీర కొనుక్కొని దగ్గరలో ఉన్న ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి ఆ పార్వతీదేవికి ఇట్లా చీర కడదామని చెప్పేసి పంతులకి ఇస్తుంది. పంతులు కట్టేలోపే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈమె వితంతు వివాహం చేసుకుంది, సో ఈమె మనము అలౌట్ చేయొద్దు ఈ గుళ్ళకు గోపురాలకు అని చెప్పేసి సొసైటీ అంటుంది. అప్పుడు అన్నాక కూడా మన సుందరమ్మ ఏమంటుంది అంటే, నేను పోయినాకనన్నా కట్టండి, నేను ఇట్లా ముడుపు కట్టుకున్నాను, ఎట్లాగైనా నా ముడుపు చెల్లించుకోవాలి, లేకపోతే నాకు అపశకునం తగులుతుంది అండ్ మళ్ళీ నా లైఫ్కి మా బాబు లైఫ్కు కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్లీజ్ ఈ చీర కట్టండి అంటే ఆ పంతులు అస్సలు మాత్రం కట్టడు అన్నట్టు. సో ఇంకా బాధపడిపోయి ఆ అమ్మాయి వచ్చేసి సుందరమ్మ వచ్చేసి ఇంట్లో చీర పెట్టేసి బాధపడుతూ ఉంటుంది ఆ కన్నయ్య దగ్గర. వాళ్ళ కొడుకు కన్నయ్య దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది, అతను జోలాడుతూ ఉంటుంది. బట్ తర్వాత రోజు ఇంకో ఊరి చివర ఇంకొంచెం చిన్న టెంపుల్ ఉంటుంది కదా, ఆ చిన్న టెంపుల్లో ఎవరు ఉండరు. ఒక చీకటైన టైంలో వెళ్ళి కడదామని చెప్పేసి చీర చూస్తే చీర ఉండదు. చీర ఏం చేస్తాడు వీడు మన హీరో, ఆయనతో వాడు చీర అమ్ముకొని ఆ ప్యాకెటలాడు అవి ఇవన్నీ చేసేస్తాడు అన్నట్టు. సో ఆమె ఇంట్లో ఉన్న సామాను అది ఇది అన్నట్టు కొంచెం అమ్మేసి ఎలాగోలా మళ్ళీ ఒక తక్కువ రేట్లో ఒక చిన్న చీర కొనుక్కొని ఆ ఊరి చివరున్న ఆ చిన్న టెంపుల్కి వెళ్తుంది. వెళ్ళేసి ఆమె ముడుపు చెల్లించుకోవడానికి వెళ్తే వేరేటోడోడో ఈమె అందాన్ని చూసి ఆ చీకట్లో చేయి పట్టుకొని గుంజుతూ ఉంటే, అంటే ఏమంటారు కొంచెం బలవంతం చేస్తే అప్పుడు ఆ అమ్మాయి నేను సీతాదేవిని వచ్చినరా వదిలేరా, పార్వతీదేవిని వచ్చిన వదిలేరా అని అంటే ఇంకోటి భయపడి వదిలేస్తాడనమాట. సో ఇన్ని రకాల బాధలు పడుతూ ఉంటుంది అనమాట మన సుందరమ్మ అదే టైంలో ఇంకా ముడుపు చెల్లించుకొని వచ్చిన తర్వాత బాబుకు ఇంకెక్కువ జబ్బు చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. అదే టైంలో అతని భర్త ఉండడు, వేరే ఊరికో ఎక్కడికో వెళ్ళిపోతాడు అన్నట్టు. వెళ్ళిపోయినప్పుడు ఇతనికి బాగా జ్వరం చేసేసి ఇంకా ఏమాత్రం అంటే డాక్టర్ చూపించకపోతే పని అయ్యేలా లేదు అన్న స్థితికి వస్తుంది అనమాట. జ్వరం వేరే లెవెల్లో ఆ కన్నయ్యకు జ్వరం వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఒక ఇంగ్లీష్ డాక్టర్ని తీసుకురావడానికి, అంటే బయటికి వెళ్ళాలంటే ఆ టైంలో బ్రాహ్మణ స్త్రీ బయటికి వెళ్ళడం అనేది జరగని పని అన్నట్టు. ఇంట్లో నుంచి అమ్మాయిలు బయటికి వెళ్ళడం అనేది జరగని పని. సో బయట నుండి ఒక పోరని పిలిచి నీకు 2 రూపాయలు ఇస్తా పోరా, అంటే ఒక 5 అనాలు ఇస్తా పోరా, ఒక డాక్టర్ని తీసుకురా పోరా అంటే వాడు డాక్టర్ని తీసుకొని వస్తాడు. డాక్టర్ చెకప్ చేసేసి మీ పిల్లగానికి ఇన్సులిన్ ఇవ్వకపోతే బతకడు అది అని చెప్పేసి చెప్తాడు. నువ్వు ఇన్సులిన్ తీసుకొని వచ్చినాక నేను ఇంజెక్షన్ ఇస్తా అని చెప్పేసి డాక్టర్ వెళ్ళిపోయినాక ఇంకా ఆ ఇన్సులిన్ తీసుకురావడానికి ఇంకా ఈమె వాళ్ళ కొడుకుని రక్షించుకోవడానికి సొసైటీని వీటిని ఏం లెక్క చేయకుండా, తన ఆచారాలు కూడా ఏం లెక్క చేయకుండా మెడికల్ షాప్కి వస్తుంది. మెడికల్ షాప్కి వచ్చేసి 2 ఇన్సులిన్లు ఇవ్వండి అని అంటుంది. 2 ఇన్సులిన్లు అంటే ఎన్ని కావాలి అంటే 2 అని చెప్పేసి అంటే కొన్ని డబ్బులు అయితే అంటే డబ్బులు ఎంత ఉన్నాయనంటే 2 రూపాయలు అంటాడు. నాకేమో 2 అనాలే ఉన్నాయి, 2 అనాలే ఉంటాయి ఆమె దగ్గర. సో 2 అనాలే ఉంటే దీంతో రావు అని చెప్పేసి అనగానే ఇంకా అమ్మాయి అప్పటికి ఇంకా టెన్షన్ పడుతుంది అనమాట. చాలా టెన్షన్ పడుతుంది. ఎందుకంటే ఇంట్లో కన్నయ్య ఒక్కడే ఉన్నాడు కదా, జ్వరం వచ్చి ఉన్నాడు, ఆ పిల్లగానికి ఏమవుతుందో అని చెప్పేసి ఆ మందులు అవన్నీ ఏమంటారు మందులు తీసుకునే పొజిషన్ కూడా ఇక్కడ లేదు. అట్లీస్ట్ నేనేమన్నా నా కన్నయ్యతో కూర్చుంటా, నా కన్నయ్యతో పాటే ఉంటా అని చెప్పేసి ఇంకా రన్నింగ్లో ఇంటికి వస్తాను అనమాట. అదే టైంలో మెడికల్ షాప్ దగ్గర ఒక రామ్ అనే పర్సన్ ఈ పరిగెత్తుకుంటున్న వెళ్తున్న అమ్మాయి దగ్గరికి ఆ ఇన్సులిన్ ఆమె ఏమైతే కావాలన్నదో అది వెళ్ళిపోతుంది కదా, ఏమైందని చెప్పేసి అంటే ఏమన్నా ఊరేసుకుంటుందని చెప్పేసి రామ్ కూడా
ఆమె ఇంటికి వస్తాడనమాట. ఆమెతో పాటు వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమైందమ్మా అట్లా ఏమైందనంటే ఆ అమ్మాయి సడన్గా మేము బ్రాహ్మణులం అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. అంటే బ్రాహ్మణులు అనే పిచ్చి ఆమెకు చాలా ఎక్కువ అనమాట. ఆమె క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఎంత ఆపదలో ఉన్నా, మంచిలో ఉన్నా, చెడులో ఉన్నా కూడా వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా చాలాసార్లు వాడు ఎంత మంచోడన్నా కానీ, వాడు ఎంత పనికన్నా రాని, వాడు మనోడు కాదురా, వాడు మన కులం కాదురా అనే తత్వం చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా అప్పుడున్న సొసైటీలో ఇంకా చాలా ఎక్కువ మోతాదులో ఉందన్నట్టు. సో దాన్ని వ్యక్తపరుస్తూ రాసిన ఈ కథ అనమాట. సో రామ్ వచ్చేసి ఏందమ్మా ఏమైందనంటే మేము బ్రాహ్మణులమని ఆమె చెప్తే, సుందరమ్మ చెప్తే, రామ్ యాక్చువల్గా మంచోడు, చాలా మంచోడు, మంచి క్యారెక్టర్, మంచి చదువుకున్నోడు. కానీ అతనికి బ్రాహ్మణుల మీద కక్ష తీర్చుకోవాలి ఏదో ఒక టైంలో అన్న ఇంటెన్షన్ చాలా రోజుల నుంచి ఉంటుంది అన్నట్టు అతనికి. సో అందుకు అతనికి ఇప్పుడు కరెక్ట్గా టైం దొరికిందనమాట. బ్రాహ్మణికి అమ్మాయి, అండ్ అమ్మాయి చాలా బాగుంటుంది, అండ్ సుందరమ్మ చాలా అప్సరస, చెప్పాలంటే చాలా బాగుంటుంది ఆ అమ్మాయి క్యారెక్టర్ని. సరే మరి నేను ఇన్సులిన్ నేను ఇస్తాను, నాకేమి ఇస్తావు అని చెప్పేసి సుందరమ్మని అడుగుతాడు. సుందరమ్మ నేను నీకేమి ఇవ్వగలను, నా దగ్గర ఏం లేవు, 2 అనాలు తప్ప, అవి కూడా నేను మెడికల్ షాప్ దగ్గర వదిలేసి వచ్చిన అని చెప్పేసి చెప్తే, సరే నిన్ను నాకు అర్పించుకో అని చెప్పేసి మన రామ్ చెప్తాడనమాట. రామ్ చెప్పినప్పుడు ఈ అమ్మాయి ఇంకా ఆకాశంలో కళ్ళు మూసుకొని ఇంకా అతనితో పడుకోవడానికి ఒప్పుకుంటుంది అన్నట్టు. సో సుందరమ్మ అతని కొడుకు కోసం అతనితో పడుకుంటుంది, వేరే కులం అతనితో పడుకుంటుంది. పడుకున్న తర్వాత పని అయిపోయిన తర్వాత కొడుకు దగ్గరికి వస్తుంది. వచ్చేసి నా కొడుకుని చూడు ఏమైందో, ఆ ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇచ్చేయనంటే, నాకు ఇంజెక్షన్, నేను డాక్టర్ని కాదు కదా అని అంటాడు. కాదనేసరికి ఇంకా అమ్మాయికి ఒక పట్టరాని కోపం, ఉక్రోషం అవన్నీ వచ్చేసి ఇమ్మీడియట్గా అతని గొంతును పిసికేస్తుంది అనమాట. అప్పుడు పక్కనున్న ఈ మంట ఉంటుంది కదా, అంటే ఇప్పుడు కొవ్వొత్తులు, ఆ టైంలో కరెంట్ లేదు కాబట్టి ఆ కొవ్వొత్తు వెలిగిపోయి ఆ ఇల్లు అంటుకుంటుంది. ఆ ఇల్లుతో పాటు సుందరమ్మ, వాళ్ళ కొడుకు, ఆ డాక్టర్, రామ్, వీళ్ళందరూ కూడా ఆ అగ్ని జ్వాలలో తగలబడిపోతారు అనమాట. సో ఇది బ్రాహ్మణికం అనే నావెల్ అనమాట. సో ఈ కథ ఫుల్ ఫ్లెజ్డ్గా నరేట్ చేసినాం కదా. ఈ కథ మెయిన్గా ఆ టైంలో రాయడానికి రీజన్ ఏంటిదంటే కాస్ట్ ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ టైంలో ఒక వేరే లెవెల్లో ఉందన్నమాట. ఇప్పటికి కూడా మన ఇండియన్ సొసైటీలో కాస్ట్ ఫీలింగ్ అనేది ఇంకా చాలా ఎక్కువ ఉంది, అండ్ విలేజ్ లెవెల్లో ఇంకా చాలా 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 ఎక్కువగానే ఉంది. అంటే ఇప్పుడు ఏదో మనం బయటకు మాట్లాడుకుంటాం, స్వాతంత్రం వచ్చింది, 72 సంవత్సరాలు అయింది, 70 సంవత్సరాలు అయిందని ఏదో మనం చెప్పుకుంటున్నాం, కానీ ఇంకా మన వ్యక్తిత్వాలు, మన మనస్తత్వాలు అక్కడే ఉన్నాయి అని చెప్పే కథ అన్నమాట ఇది. బ్రాహ్మణికం అనే నావెల్ నిజంగా చాలాసార్లు అంటే ఎంత వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇంకా స్టిల్ మేము బ్రాహ్మణులమి అని చెప్పుకునే మనస్తత్వం ఇంకా సొసైటీలో ఉందనంటే దాన్ని ఒక పాయింట్అవుట్ చేసి చెప్పిన కథ అన్నమాట. చలం గారు రాసిన ఈ నావెల్ నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు జస్ట్ చాలా తక్కువ పేజెసే ఉంటుంది. ఇది 120 అట్లా ఆ పేజీల మధ్యన ఉంటుంది. బట్ చదివినప్పుడు మాత్రం మీకు ఒక కరెక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక స్టోరీ అయితే ఏంది, ఒక ఇంటెన్స్ క్యారెక్టర్స్ అయితే ఏంది, ఇవన్నీ కూడా కరెక్ట్గా నరేట్ చేస్తూ చెప్పిన కథ అన్నమాట బ్రాహ్మణికం అనే స్టోరీ. అండ్ నాకైతే నిజంగా అంటే మనం చాలాసార్లు అంటే ఇందులో నోటబుల్ పాయింట్స్ ఏంటంటే నాకైతే చాలా పాయింట్స్ మెయిన్గా వచ్చేసి కాస్ట్కి సంబంధించి లేవనెత్తిన స్టోరీ. అండ్ చలం గారు రాసిన ఈ స్టోరీ నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. మీరు కూడా చదివి తెలుసుకోవాలనుకుంటే బ్రాహ్మణికం అనే స్టోరీని చదవచ్చు. పాపులర్ చలం గారి నావెల్స్లో ఇది కూడా బ్రాహ్మణికం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ నావెల్ అనమాట. సో దిస్ ఇస్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్న ఇంకా కొన్ని బుక్స్ అవ్వచ్చు, ఇంకా చాలా చాలా బుక్స్ ఉన్నాయి, అవన్నిటిని కూడా నేను ప్రజెంట్ చేయబోతున్నాను. అండ్ మీకు నచ్చితే నా జర్నీని ఫాలో అవ్వాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.